రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై యుఏఈకి చెందిన M42 సంస్థ ప్రతినిధులతో చర్చించామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలోని బల్క్ డ్రగ్ పార్క్ మెడ్టెక్ జోన్ గురించి విదేశీ ప్రతినిధులకు వివరించామన్నారు. అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న హెల్త్ సిటీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాన్ని చర్చించామన్నారు. CRDA ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని విదేశీ ప్రతినిధులను కోరామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు M42 సంస్థ ప్రతినిధులు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. యుఏఈ అబుదాబికి సంబంధించిన M42 అనే ఒక సంస్థతో చర్చలు జరపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ పార్కులో నెంబర్ 1గా ఉన్న విషయాన్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 170 ఎకరాల్లో విస్తరించి ఉన్న మెడ్టెక్ పార్క్ గురించి జోన్ గురించి వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 3 ఎకనామిక్ కారిడార్లు, వాటిలో ఉన్న నోట్స్లలో కూడా అవకాశం ఏ రకంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అమరావతి ప్రాంతంలో హెల్త్ సిటీ కానీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని వాళ్ళతో చర్చించడింది. అయితే ఇవాళ వాళ్ళకి ఒకవైపు ఆసుపత్రుల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడానికి ఉత్సాహం చూపిస్తూనే కొత్త టెక్నాలజీగా ఉంటున్న జినోమ్ సీక్వెన్సింగ్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి, జినోమ్ సీక్వెన్సెస్ ఇవాళ ఏ రకంగా ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మారుస్తుందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఈ విషయం మీద చర్చలు జరగడం, వీళ్ళు ఇవన్నీ వెళ్ళిన తర్వాత, ఫీల్డ్ విజిట్స్ తిరిగిన తర్వాత, సంబంధిత అధికారులతో కూలంకషంగా చర్చించిన తర్వాత వాళ్ళ లీడర్షిప్కి విషయాల్ని చెప్పిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతాయి. అప్పుడే MOUలు జరుగుతాయి. కానీ ఇవాళ అయితే వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలో జరుగుతున్న మార్పులు కానీ, రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్న మార్పులు కానీ, ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం మార్పు, ఒక ప్రోయాక్టివ్గా ఉండే ప్రభుత్వం రావడం, వీటి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు ఉండడానికి ఉత్సాహం చూపించారు. త్వరలోనే MOU చేసుకోవడానికి అవకాశం ఉంది.